భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అనే సమస్య ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటి వాళ్ళకి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్షవాక్యం. మనిషి మాటలు నేర్చి వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనన్ని వానికి ఏ కోరికలు ఉండవు అని చెప్తుంది భగవద్గీత. పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవు పేడతో అలికి సున్నంతో 4 వైపులా గీతలు గీసి ముగ్గులు వేసేవారు. దీనివలన సూక్ష్మ క్రిములు భోజనశాలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులను హాని చేసే సూక్ష్మ క్రిములను చంపే శక్తి పెన్సిలిన్ ఆవు పేడలోనూ ఆవు మూత్రంలోనూ ఉంది. భోజనం చేసిన తర్వాత క్రింద పడిన ఆహార పదార్థాలను తీసివేసి మరలా నీటితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి. మనకు శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనలను చైతన్యవంతులను చేసి నడిపించే గౌరవించి పూజించడంలో తప్పు లేదు కదా. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. బయట నుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవడం మన ఆచారాల్లో ఒకటి. వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు, క్షమించండి, పాద్యం అంటారు. తర్వాత త్రాగడానికి మంచి నీరు ఆర్ఘ్యం ఇస్తారు. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం, తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని జరుగుతుంది కదా, ముఖ్యంగా పసిబిడ్డలు. ఇప్పుడు మనం ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా? కాలిబూట్లతో అన్నం తింటున్నాం, పరుగులు తీస్తున్నాం, బిజీ బిజీ బిజీ. అనవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితం గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవడం మంచి విషయం, అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపిక తీరిక ఎవరికి ఉంది? ఈ నేపథ్యంలో కాళ్ళు కడుక్కోవడం మనకి అన్ని విధాల ఆరోగ్యకరమని ఈ విషయంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.